జూన్ 6 నుంచి అయితే డిఎస్సి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ రివ్యూస్ అయితే జరుగుతాయండి. ఈ రోజు అయితే టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ పేపర్ లెవెల్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అభ్యర్థులు అయితే బయటకు వస్తున్నారు. వెయిట్ అండ్ సీ. పేపర్ లెవెల్ మీడియం సరే ఎలా ఉంది? పేపర్ మీడియం ఉంది. మీడియం ఉంది. మ్యాథ్స్ పరంగా ఎలా ఇచ్చారు? మ్యాథ్స్ మామూలు ప్రాథమిక అంశాలు ఇచ్చాడు మొత్తం టోటల్. పై పరంగా పై సిలబస్ పరంగా ఇచ్చాడు మొత్తం నిన్ను. ఇంటర్మీడియట్ మామూలు బేసిక్ ఇచ్చాడు. మామూలు అథమెటిక్ పరంగా ఇచ్చాడు పేపర్. సైకాలజీ మామూలుగా ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్ ఒకసారి డిఫరెంట్ ఇచ్చాడు. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉంది? పేపర్ ఓవరాల్ గా అయితే మీడియం ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. పేపర్ టఫ్ గానే ఉందండి. మ్యాథ్స్ పరంగా తగ్గిన క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి, కానీ కొంచెం అదర్ తగ్గిన కొంచెం టఫ్ గానే ఉన్నాయి. మరి ఇది పై పరంగా పై ఈజీగానే ఉంది, మోడరేట్ గానే ఉంది. సైకాలజీ కూడా మోడరేట్ గానే ఉంది. జీకే కరెంట్ అఫైర్స్ కొంచెం హార్డ్ ఇచ్చారు. పేపర్ ఓవరాల్ గా లెవెల్ చూసుకుంటే మోడరేట్ అని చెప్పొచ్చు. మోడరేట్ మ్యాథ్స్ కొంచెం టైం టేకింగ్ అవును, కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ ఆప్షన్స్ కూడా ఏబిసిడీస్ లో ఆన్సర్స్ రిలేటెడ్ గా ఇచ్చారు. అక్కడ టైం ఎక్కువ తీసుకుంటున్నాను. అవును, అక్కడ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంది సార్? మేడం లెవెల్ ఎలా ఉంది మేడం? ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంది? కొంచెం టఫ్ ఉంది సార్. మ్యాథ్స్ సార్ లెవెల్ ఎలా ఉంది సార్? ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంది? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ పరంగా అంటే టైం సరిపోతుంది? టైం కొంచెం చాలలేదు. పై పరంగా పై సిలబస్ ఉంటుంది కదా? సిలబస్ బాగానే ఉంది, సింపుల్ గానే ఉంది. పేపర్ బాగా ప్రిపేర్ అయిన బాగా రాయొచ్చు. సైకాలజీ పరంగా అంతా సింపుల్ గానే ఉంది. ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి కొంచెం తెలుగు మీడియం వల్ల ఇబ్బంది అవుతుంది. జీకే కరెంట్ అఫైర్ ఏ ఇయర్ నుంచి అడుగుతున్నారు సార్? కరెంట్ అఫైర్ అనేది రీసెంట్ గా అడుగుతున్నారు. జీకే పరంగా జీకే కూడా లో స్టాండర్డ్, పర్వాలేదు, బాగానే ఉంది. సిలబస్ పరంగానే ఉంది. టైం సరిపోతుందా? టైం మ్యాథ్స్ కాబట్టి కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ ఇస్తారు కాబట్టి కొంచెం టైం చాలా 120 పెట్టాలంటే అవ్వదు. 120 చదివిన కొంచెం ఫాస్ట్ చేయగలరు, కానీ మ్యాక్సిమం టైం చాలదు. అంతకుముందు డిఎస్సి రాశాను, 4 సార్లు రాశాను. టీజీటీ రాయింది మొదటిసారి. స్కూల్ అసిస్టెంట్ రాశాను, కానీ టీజీటీ ఇప్పుడు రాయలేదు. పేపర్ పర్లేదు, బాగానే ఉంది. మీడియంలో ఉంది. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉంది, మీడియం ఉంది? మీడియంగా ఉంది. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది మేడం? మ్యాథ్స్ ఈజీగానే ఉంది. పై పరంగా పర్వాలేదు. సైకాలజీ కరెంట్ అఫైర్ జీకే పరంగా కొంచెం డెప్త్ ఇచ్చాడు. కరెంట్ అఫైర్ పరంగా ఏ సంవత్సరం నుంచి వెళ్తున్నాడు? ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తున్నాడు. ఓకే, మీకు టైం సరిపోయింది మేడం? టైం నాకు సరిపోలేదండి. మ్యాథ్స్ కొంచెం హార్డ్గా ఉంది కదా, చేసేటప్పటికి టైం లేదు. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే లెవెల్ మీడియం లెవెల్ అండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? టఫ్ గా ఉందండి. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది మేడం? మ్యాథ్స్ కంటెంట్ కొంతవరకు పర్వాలేదు, టఫ్ గా ఉంది. కొంతేమో ఈజీగా ఉంది. సరిపోతుంది మేడం? టైం సరిపోలేదు అసలు. పై పరంగా ఎలా ఉంది మేడం? పై సిలబస్ ఉంటుంది కదా, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్రతిదీ కూడా టఫ్ గా ఉంది. సైకాలజీ అసలు నాకు టైం సరిపోలేదు. సైకాలజీకి మొత్తం కంటెంట్ చేసేసరికి టైం అయిపోయింది. అది నేను అసలు చూడలేదు కూడా. కరెంట్ అఫైర్స్ జీకే కూడా కొంచెం పర్వాలేదు. 6 months బిఫోర్ అడిగారు. పేపర్ లెవెల్ ఓవరాల్ గా చూసుకుంటే మనం ఎలా ఉంది? ఓవరాల్ గా అయితే డిఫికల్ట్, ఈజీ టు మోడరేట్, మీడియం ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ రాస్తున్నారా? ఎలా ఉందండి ఎగ్జామ్? ఉంది. ఎగ్జామ్ బాగానే ఉందండి. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది సార్? మ్యాథ్స్ బాగానే ఉంది. ఇంటర్మీడియట్ లెవెల్ కొంచెం తక్కువ ఇచ్చారు. మ్యాథ్స్ పరంగా బాగుందండి. ఇంటర్మీడియట్ డెప్త్ కొంచెం తక్కువ ఇచ్చారు, కానీ పేపర్ కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. పై పరంగా పర్స్పెక్టివ్ ఇంకా అంతా యావరేజ్ గా ఉన్నాయి. మరీ టఫ్ అని కాదు, మరీ లూజ్ అని కాదు, కానీ బాగానే ఉంది పేపర్. సైకాలజీ బాగానే ఉంది. కరెంట్ అఫైర్స్ ప్రెసెంట్ ఇచ్చారు, బాగుంది. క్వశ్చన్స్ లెంతీ ఉన్నాయా లేకపోతే లేదండి? స్టేట్మెంట్స్ ఇవ్వడం లెంతీ ఏం లేదు, స్ట్రైట్ గా ఇచ్చారు. చాలా సమ్స్ స్ట్రైట్ గా ఇచ్చారు. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే మీడియమా, డిఫికల్ట్, మీడియం. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం యూట్యూబ్ ఛానల్. అండి, టీజీటీ సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ రివ్యూ కనుక మనం చూసుకున్నట్లయితే సో మోడరేట్ గా ఉంది, మీడియంగా ఉందని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం డిఎస్సి సంబంధించిన రివ్యూస్ ప్రతిరోజు మీ వరకు రావాలంటే కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయడం ఫేమస్ టీవీ. నేను మీ సత్య. జై హింద్, జై భారత్.